నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలోని 19 డివిజన్లో గల వార్డు కార్యాలయంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహిళలకు శాలువా కప్పి సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళ అంటేనే ఆదిశక్తి అని, ప్రపంచాన్ని శాసించగల శక్తి మహిళలకు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్తో పాటు ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ మరియు మహిళా నాయకురాలు హేమలత, రాజేశ్వరి, జ్యోతి, హారిక, విమల, కనక మహాలక్ష్మి, ధర్మమ్మ, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. ఆనాడు సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ, మార్గరెట్ థాచర్, సినిమావు బండార నాయకే ఇలాంటి మహానాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై మహిళా సోదరులకు ఎంతో న్యాయం చేసిన సందర్భంలో ఈనాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి పావలా వడ్డీ రుణాలు ఇవ్వటం ద్వారా మహిళా సంఘాలుగా ఏర్పడే విధానానికి శ్రీకారం చుట్టిండు. మరి విడివిడిగా ఉన్న మహిళలందరూ సంఘాలుగా ఏర్పడి ఈనాడు మరి ఆనాటి చిన్న సంఘాలే ఈనాడు పెద్ద సంఘాలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి మరి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కృషి చేస్తున్నందుకు మరి ప్రభుత్వాన్ని అభినందిస్తూనే మహిళలందరినీ మరొకసారి కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు తీసుకొని, ప్రభుత్వం ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని మరి ఆర్థికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మహిళా సోదరులను ఎదగాలని ఈ సందర్భంగా మహిళా సోదరులను కోరుకుంటూ మరొకసారి మహిళా సంఘాల పక్షాన, మహిళా సోదరులందరి పక్షాన ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మరి ప్రభుత్వం 6 గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మరి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా మహిళలను ఆదుకున్న ఈ ప్రభుత్వానికి మహిళలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మహిళలను ఆదరిస్తూనే ఇంకా మహిళలను మరి ఆర్థిక అభివృద్ధిలో ముందుకు నడిపే ప్రయత్నం ప్రభుత్వం చేసుకుందామని మరి అభినందిస్తూ మరి మరొకసారి మహిళలందరినీ కోరుతా ఉన్నారు. వీరందరూ చిన్న సంఘాలుగా ఏర్పడి పెద్ద సంఘాలు అభివృద్ధి అయి మరి ఆర్థికంగా పుష్టి కావాలని మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి మహిళలను ఆదుకుంటున్నందుకు నా పక్షాన మరి మహిళలందరి పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మా ఆదివాసీ మహిళల ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివాసీ మహిళలకు మరియు మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు నడిపిస్తూ ఉందో ఆ సంక్షేమ పథకాల పూర్తి స్థాయిలో ఆదివాసీలో ఒకటైన పీటీజీ కమ్యూనిటీ, తోటి కమ్యూనిటీకి అందేలా విధంగా ఇలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక్కొక్క ప్రత్యేక కమిషన్ కూడా పీటీజీ కమిషన్, తోటి కులానికి పీటీజీ కమిషన్ వేసి ఇవాళ అభివృద్ధి పథకం నడిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకే ఆదివాసులను ఆదుకుంటా ఉన్నారు. మరి అదే పద్ధతిలో ఖచ్చితంగా ఇలా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తోటి కమ్యూనిటీని ఒక సర్వే చేయించి ఒక పరిష్కారం చూపే విధంగా గవర్నమెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దానికి సహకరించిన మహిళలందరికీ ఉద్యోగం చెబుతాం.